హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాట తెలుగు వంట. నేను మీ తెలుగు అమ్మాయి. ఈరోజు మన వీడియోలో ఒక చాలా స్పెషల్ తెలంగాణ ఫ్లేవర్స్తో పులకరించే వంటల్లో ఒకటి గోంగూర పులావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గోంగూర అంటే దాదాపుగా అందరికీ చాలా ఇష్టమయ్యే ఉంటుంది కదా. అదే గోంగూరతో కొంచెం స్పెషల్గా, కొంచెం స్పైసీగా, కొంచెం పుల్లగా గోంగూర పులావ్ ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాం. రెసిపీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆనియన్స్ని కట్ చేసుకొని వాటిని ఫ్రై చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్లా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఉంటే కొద్దిగా నెయ్యి, లేకుంటే మొత్తం ఆయిల్ పోసి దాన్ని వేడెక్కనివ్వండి. అవి కాస్త వేడెక్కిపోయాక అందులో హోల్ గరం మసాలా వేసి వాటిని ఒక 2 నిమిషాలు వేయించండి. మసాలా బాగా మాడిపోకుండా చూసుకోండి. అవి వేగిపోయాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని కలిపేసుకోండి. జీడిపప్పు ముందే వేయండి, నేను మాత్రం మర్చిపోయి లాస్ట్లో వేసేసాను. జీడిపప్పు కూడా వేసుకొని వాటిని ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి. అవి కాస్త వేడెక్కాక అందులో గోంగూరను వేసి దాన్ని కలుపుతూ దగ్గర పడనివ్వండి. గోంగూర మొత్తం బాగా ఫ్రై అయిపోవాలి. గోంగూర ఫ్రై అయిపోయాక అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా వేయండి. నేను లాస్ట్లో వేసాను, మీరు మాత్రం పోపులోనే వేసుకోండి. ధనియాల పొడి కూడా వేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసి వాటిని కలిపేసుకోండి. అవి బాగా కలిసిపోయాక అందులో గ్లాసుకి 1.25 గ్లాస్ వాటర్ పోసి ఆ వాటర్ని బాగా మసలనివ్వండి. నీళ్ళు బాగా మసలాలి, లేదంటే రైస్ కొంచెం బంకగా అనిపిస్తుంది, గుర్తుంచుకోండి. బియ్యం మొత్తం వేసాక కలిపేసుకొని మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళు కొంచెం దగ్గర పడేదాకా ఉడికించుకోండి. ఆ నీళ్ళు కాస్త దగ్గర పడ్డాక స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోండి. ఈ టైంలో ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసి మూత పెట్టేసి డిష్ని ఒక 10 మినిట్స్ స్టవ్ ఆర్పేసి పక్కకు పెట్టేయండి. స్టవ్ ఆర్పేసాక కనీసం ఒక 10 మినిట్స్ అయినా పక్కన ఉంచాలని గుర్తుంచుకోండి. అలా ఉంచితే రైస్ ఇంకా చాలా పొడిగా మంచిగా అవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే స్పైసీ గోంగూర పులావ్ రెడీ. ఈ డిష్ మాత్రం లంచ్లోకి, డిన్నర్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.